ప్రైజ్ లార్డ్ అందరికీ. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించనీయుడి అని ఉంది. ఆమేన్. మీ వెలుగును ప్రకాశించనీయుడి అని వాక్యం చెప్తా ఉంది. అంటే యేసుక్రీస్తు నేనే వెలుగై ఉన్నాడు అంటారు. కాబట్టి ఆ వెలుగుని మనలో, మన క్యారెక్టర్గా మన లోపల నుంచి ఆ వెలుగు ప్రకాశించినప్పుడు, ఆ వెలుగు ఎలా ప్రకాశించగలం అంటే మన సత్క్రియల ద్వారా అని ఈ వాక్యం చెప్తా ఉంది. కాబట్టి సత్క్రియలు అంటే జస్ట్ మోరల్లీ గుడ్, అంటే ఈ లోకానికి సంబంధించిన మంచి పనులు మాత్రమే కాదు, కానీ లోపల నుంచి వచ్చే ఆ వెలుగు ద్వారా, అంటే ఆత్మ ఫలము ద్వారా మన క్యారెక్టర్ ఎలాగ బయటపడుతుందో అది దేవునికి మహిమ తెస్తుందంట, మన తండ్రికి మహిమని తీసుకొని వస్తుందండి. కాబట్టి ఎవరైనా చూస్తున్నారా, మనం చేసే చిన్న చిన్న మంచి పనులు బట్టి మనకి ఏదైనా మెప్పు వస్తుందా లేదా అన్న ఆ ధోరణి నుంచి కాకుండా, మనలో నుంచి ఆ దేవుని క్యారెక్టర్ని మనం ఎగ్జిబిట్ చేయగలుగుతున్నామా, మన చుట్టూ ఉన్న మనుషులు మనలో ఆ పేషెన్స్ని, మనలో ఆ ప్రేమని, మనలో ఆ జెనరాసిటీని, ఇవన్నీ చూసి తండ్రిని మహిమపరచగలుగుతున్నారా లేదా అన్న థాట్ నుంచి మనం ముందుకెళ్ళాలి. ఆమేన్. కాబట్టి మన ప్రతి సత్క్రియ కూడా మన కోసం కాదు, కానీ మనకు మహిమ వచ్చినట్లు కాదు, కానీ దేవునికి, మన పరలోకమందున్న తండ్రికి మహిమ వచ్చేలాగా జీవించడం నేర్చుకుందాం. ఆమేన్. ఈ వాక్యాన్ని ధ్యానించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడి మీలోని ఆ వెలుగు సత్క్రియల ద్వారా లోకానికి తండ్రిని జ్ఞాపకం చేసే విధంగా ముందుకెళ్ళాలని ప్రార్థిస్తాం.